100 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ బయట 5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యము చదరపు మీటర్లో. చూడండి, మనకేమిచ్చాడు? 100 మీటర్ల భుజం గల చతురస్రం ఇచ్చాడు. ఇది చతురస్రం అనుకుంటే ఇది 100 మీటర్లమ్మ. దీని చుట్టూ 5 మీటర్ల వెడల్పు ఏమిచ్చాడు? 5 మీటర్ల వెడల్పు అనేది ఇవ్వడం జరిగింది. 5 మీటర్ల వెడల్పు గల బాట. ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతమ్మా? 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 5. అంటే ఇప్పుడు చూడండి, బాట వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి, ఈ బాట వైశాల్యం. ఇలా కనుగొనేటప్పుడు ఏం చేస్తామంటే బాట వైశాల్యము ఈక్వల్ టు బయట చతురస్ర వైశాల్యము మైనస్ లోపలి చతురస్ర వైశాల్యము. చూడండి, బయట చతురస్రం యొక్క భుజం ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్లు అండి. అయితే ఇక్కడ ఇది ఎంత? 5, ఇది ఎంత? 5, మొత్తం ఎంత అవుతుంది? 110. అంటే బయట చతురస్రం యొక్క భుజము పొడవు ఎంత అవుతుంది అంటే 110 మీటర్లు అవుతుంది. అయితే అప్పుడు వైశాల్యం ఎంత అవుతుంది? 110 హోల్ స్క్వేర్ మైనస్ లోపలి చతురస్ర వైశాల్యము. అంటే లోపలి ఉన్న చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత? 100 మీటర్లు. అంటే 100 హోల్ స్క్వేర్. ఇది ఏ విధంగా ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 110 ప్లస్ 100 ఇంటూ 110 మైనస్ 100 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 110 ప్లస్ 100 అంటే 210 ఇంటూ 110 మైనస్ 100 అంటే 10. 200 పదుల 2100 చదరపు మీటర్లు. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్.